హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్వేస్ కిచెన్. చందువ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg చందువ చేప ముక్కల్ని తీసుకున్నాను. వీటిని వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేయటం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కలకి లోపలంతా పట్టి లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత ఈ చేప ముక్కలు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పట్టదండి, జస్ట్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్తోనే మనం ఈ చేప ముక్కలన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగున మాడు పట్టేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మొత్తం లోపల బయట అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే చేప ముక్కలు విడిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్ని చేప ముక్కలు టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ ఈవెన్గా మంచిగా కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రెండు వైపులా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చందువ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ పప్పుచారు రసంలోకి సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.